విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఆకూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టోతో కూడిన కరపత్రాలు పంపిణీ చేశారు. చంద్రబాబుతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ మేరకు గ్రామంలోని ప్రజల్లో ఉత్తేజం నింపేందుకు డప్పు కొట్టి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం పార్టీ పరిశీలకులుగా వచ్చిన మాజీ ఎమ్మెల్సీ విశ్వప్రసాద్ కూడా పాల్గొన్నారు. మండల పార్టీ అధ్యక్షులు చలమూరి వెంకట్రావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గొర్లె ముసలినాయుడు, ఎంపీటీసీ ఎర్నాయుడు తదితరులు పాల్గొన్నారు. మా పార్టీ అధ్యక్షులు మా సోదరులు వెంకట్రావు గారికి, అలాగే ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు మాజీ శాసన మండలి సభ్యులు, మనకు పరిశీలనగా విచ్చేసినటువంటి విశ్వప్రసాద్ గారికి, అలాగే ఈ గ్రామ ఎంపీ పెద్దలందరూ అన్ని విషయాలు చెప్పారు. ఇక్కడ మాకంటే మీకే ఎక్కువ బాగా తెలుసు. కారణం ఏంటంటే ఏ మీటింగ్కి వెళ్ళినా ముసలినాయుడు గారిని మేము మాట్లాడమంటాం. బొక్క తిప్పుకోకుండా మన మహిళలందరికీ ఈరోజు ఒక గౌరవం, ఒక మర్యాద, కుటుంబంలో ఒక స్థానం. మనకంటూ ఇంతకు ముందేంటి వంటింటి కుందేలు అనుకునే మన మహిళలకి, అమ్మో ఆడవాళ్ళు, వాళ్ళకి ఒక గౌరవం మర్యాద ఇవ్వాలి అనుకునే స్థాయికి మనం వచ్చామంటే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఆస్తిలో హక్కిచ్చి మన అన్నదమ్ముడితో సమానంగా మనకి హక్కిచ్చే ఏర్పాటు ఆ రోజు చేశారు. అందుకు కాబట్టే ఒరే బాబు నాకు అంత డబ్బులు ఇచ్చి కట్టమిచ్చి పెళ్లి చేయరా అన్నా, ఒరే బాబు నీకు 10 ఎకరాలు ఉంది, నాకు 2-3 ఎకరాలు ఇవ్వని అడిగినా అదే కదా అడుగుతున్నాం ఇప్పుడు ఈ మధ్య మనం. అందుకంటే ఆస్తిలో హక్కు ఇచ్చారు. ఇస్తే ఆ తర్వాతే ఆడపిల్లకు ఒక గౌరవం, ఒక మర్యాద, ఒక స్థానం వచ్చింది. అందుకని అమ్మా నాన్నల ముందే ఇల్లు కొడుతున్నప్పుడు ఇది బాబుకి, ఇది పాపకనో, ఇది పాప పెళ్లికనో కట్టడానికి మనకి అవకాశం వచ్చింది. అంటే ఆ రోజే ఆడవాళ్ళను వంటింటి కుందేళ్ళ చూడకూడదు, నా ఆడపడుచులు, నా తెలుగింటి ఆడపడుచులు అని ఆయన ఎలాగే నోటారా పిలిచేవాళ్ళు, అలాగే మనందరకు స్థానం కల్పించిన మహా